హాయ్ అండి. వెల్కమ్ టు దియాస్ హోమ్ అండ్ కిచెన్. పాడైపోయిన కార్ టైర్లు ఉంటాయి కదా! వాటిని వేస్ట్‌గా పడేయకుండా ఈ వీడియోని ఫుల్‌గా చూసి వాటిని మళ్ళీ రీయూజ్ ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇవి 2 మా కార్ టైర్లండి. పాడైపోయాయి. వేస్ట్‌గా పడేయడం ఎందుకని మేము డాబా మీద పెట్టాము. ఎందుకంటే పైకి వెళ్ళినప్పుడు చైర్స్ ఏం కూర్చోవడానికి లేనప్పుడు ఈ టైర్స్ మీదైనా కూర్చోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి యూజ్ అవుతుంది అనిపించింది. అప్పుడే మాకొక ఐడియా వచ్చింది. వీటిని ఇదే విధంగా యూజ్ చేయకుండా ఏదైనా హ్యాక్ లాగా ప్రిపేర్ చేద్దాము ఇంట్లో ఉండే వాటితోటి అనిపిచ్చింది. ఎలాగైనా మా ఇంట్లో డ్రిల్లింగ్ మిషన్ ఉంది. ఇంకా మనం దండం కట్టుకుంటాం గదా! థ్రెడ్ కూడా ఉన్నాయి 2, 3. సో, వాటితోటి ఏదైనా చేద్దాం అనిపిచ్చింది. సో, వెంటనే వీటిని ట్రై చేయడం మొదలుపెట్టాము. కానీ ఇందులో మేము చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఆ హోల్స్ పెట్టేటప్పుడు కరెక్ట్‌గా మెజర్ చేసుకొని, ఒకదానికొకటి డిస్టెన్స్ ఎట్లా ఉండాలో చూసుకొని చేస్తే మనకు ప్రాపర్‌గా వస్తుంది. మేము ఫస్ట్ జస్ట్ నార్మల్‌గా థ్రెడ్స్ తోటి వేద్దామని ట్రై చేశాము. వేసాం కానీ అంత ప్రాపర్‌గా రాలి. మళ్ళీ సెకండ్ టైమ్ వేయాల్సొచ్చింది. అందుకే ఒకవేళ మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే, ఈ హోల్స్ చేసేటప్పుడు ప్రాపర్ మెజర్‌మెంట్స్ తీసుకొని అంటే ఒక హోల్‌కి, ఇంకొక హోల్‌కి ప్రాపర్ డిస్టెన్స్ చూసుకొని చేస్తే బెటర్. చూడడానికి లుక్ బావుంటుంది. వేసేటప్పుడు డిజైన్ గూడా ప్రాపర్‌గా వస్తుంది. ఇక్కడ మా దగ్గర 2 టైర్లున్నాయి. అందుకే 2 టైర్లు యూజ్ చేశాము. ఒకవేళ మీ దగ్గర ఒకటి ఉన్నా, లేకపోతే 2, 3 అలా ఎక్కువున్నా కూడా ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే కూర్చోవడానికి బావుంటుంది. ఇది ముఖ్యంగా డాబా మీద మనం ప్లాస్టిక్ చైర్‌లేమన్నా వేస్తే ఎండకి పాడైపోతాయి కదా! అలాంటప్పుడు ఇలాగా టైర్‌లతో చేసినవైతే చూడడానికి లుక్కు బావుంటుంది. ఎక్కువ రోజులొస్తాయి. పాడవవు. మామూలుగా ఇనుప చేయిలంటే స్టడీ చైర్స్ లాంటివి యూజ్ చేస్తే వర్షానికి లేకపోతే చలికి మొత్తం తుప్పు పట్టేస్తాయి. అందుకే వీటిలాంటివి ప్రిఫర్ చేయడం బెటర్. ఇలాంటివి బయట కూడా మనకు దొరుకుతాయి. కాపోతే ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ ఈ విధంగా అన్ని హోల్స్ చూసుకోవాలి. అంటే ఫస్ట్ మేము హోల్స్ చేసినప్పుడు డిస్టెన్స్ ఏమి ప్రాపర్‌గా తీసుకోలేదు. నార్మల్‌గా తీసుకున్నాము. మనం దండం కట్టేది ఉంటాయి కదండీ! డాబా మీద బట్టలారేసుకోవడానికి. అలాంటి థ్రెడ్‌ని ఒకటి తీసుకున్నాము. అదైతే బావుంటుంది. స్ట్రాంగ్‌గా ఉంటుంది. తెగిపోదు కాబట్టి ఎక్కువ రోజులొస్తుంది కాబట్టి ఈ థ్రెడ్‌ని మేము వాడాము. ఒక హోల్ నుండి అపోజిట్ ఉంటుంది గదా! టైర్‌కి ఆ హోల్ వరకు మనము థ్రెడ్‌ని తీయాలి. ఈ విధంగా క్రాస్‌లో వేసుకుంటూ మొత్తం అల్లుకుంటూ రావాలి. వేసేటప్పుడు మనం థ్రెడ్‌ని బాగా గట్టిగా లాగాలి. ఎందుకంటే ఇది బాగా సాగుతుంది. తొందరగా జారిపోతుంది. మనకు స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనము ఒక హోల్ నుండి ఇంకో హోల్‌కి థ్రెడ్ తీసేటప్పుడే బాగా గట్టిగా లాగుతూ ఒక వైపు నుండి ఇంకో వైపుకు లాగాలి థ్రెడ్‌ని మొత్తం. మనం ఇలా థ్రెడ్‌ని లాగేటప్పుడు ఒకవేళ స్ట్రాంగ్‌గా అనిపించకపోతే టైర్‌కి ఇంకో వైపు ఉంటుంది కదా! అటువైపు కాలుతో గట్టిగా నొక్కి పట్టి మనము థ్రెడ్‌ని లాగినట్లయితే స్ట్రాంగ్‌గా వస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు మనం పాత కాలంలో నవారు మంచాలుండేయి కదండీ! దానికి నవారు ఏ విధంగా మనం అల్లుతామో అదే విధంగా మనము అల్లాలి. ఇట్లా ఈ వీడియోలో చూపించిన విధంగా టైర్ మీద కాళ్ళు పెట్టి ఇట్లా లాగితే స్ట్రాంగ్‌గా గట్టిగా వస్తుంది. ఎక్కడ లూజ్ అవ్వకుండా. మేము హోల్స్ ప్రాపర్‌గా చేయకపోయేసరికి మాకు కాస్త టైం ఎక్కువ పట్టింది. మధ్యలో ఇట్లా షేప్ రావడానికి కాస్త థ్రెడ్‌ని అటు ఇటు గట్టిగా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాల్సొచ్చింది. అదే తర్వాత మళ్ళీ మేము పైనకి మళ్ళీ టైర్‌కి ప్రాపర్‌గా హోల్స్ చేసి తర్వాత మిగతా థ్రెడ్‌ని మొత్తం అల్లాము. దీన్ని ఇంకొంచెం మందంగా ఉండాలి అనుకుంటే మనము 2 కలర్‌లు యూజ్ చేయొచ్చు. లేకపోతే 3 కలర్‌లైనా యూజ్ చేయొచ్చు. మేమైతే 2 కలర్‌లు యూజ్ చేద్దాం అనుకున్నాము. అంటే ఒక కలర్‌తో కూడా మనం చేయొచ్చు. నా దగ్గర 2 కలర్‌లున్నాయి. ఒకటే కలర్ థ్రెడ్ ఎక్కువగా లేదు. ఒక బండిల్ ఆల్రెడీ అయిపోయింది. సో, నేను వేరే రెడ్ కలర్ ఉంది. రెడ్ కలర్‌తో చేస్తున్నాము ఇప్పుడు మేము. సేమ్ రెడ్ కలర్‌ని అదే విధంగా కాకుండా అంటే హోల్స్ మధ్యలో తీయడం కాకుండా ఇట్లా దాని చుట్టూ సైడ్‌కి అల్లుకుంటూ వచ్చామంటే నవారు మంచాలుంటాయి కదా! నవారు మంచంలో ఒక లైన్ వదిలిపెట్టి ఇంకొక లైన్‌కి ఏ విధంగా వేస్తామో, అదే విధంగా వేసేటట్టు చేశాము. ఒకవేళ మనకు ఓపిక ఉన్నట్లయితే దీన్ని 3, 4 కలర్‌లతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 2 కలర్‌లు యూజ్ చేసుకున్నాను. మొత్తం చేశాక వీడియో తీద్దామనుకున్నాను. మర్చిపోయాను. ఇక్కడ ఒక్కొక్క లైన్ కాకుండా 2 లైన్‌లు తీసుకుంటూ 2 వరుసలు తీసుకుంటూ చేశాను. ఈ వీడియో మీకు కూడా నచ్చిందా అండి? అయితే పాత టైర్‌లు పాడు చేయకుండా ఈ విధంగా మళ్ళీ రీయూజ్ చేసుకోండి.